హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీశాంత్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం. సో నేనైతే ఫస్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కొన్ని బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు రెసిపీ ఎట్లా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, బ్యాచిలర్స్ కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. సో రెసిపీ వచ్చేసి నేను ఫస్ట్ ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. దాని తర్వాత నేను గీ వేస్తున్నాను. సో బగారా రైస్లో గీ యాడ్ చేస్తే సో రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవన్నీ చెక్క అవన్నీ యాడ్ చేసేసాను. అది కొంచెం 2-3 మినిట్స్ సాటే చేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి యాడ్ చేశాను. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. చిన్న సైజు అయితే మీరు 2 తీసుకోండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసేసి దాంట్లో వేసేయండి. సో మంచిగా కలపండి ఒక 2-3 నిమిషాలు. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దాన్ని కొంచెం మగ్గనివ్వండి. దీని తర్వాత నేను ఒక చేతి నిండా పుదీనా అయితే తీసుకున్నాను. సో మీరు కూడా పుదీనా అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. సో నేను ఇప్పుడు పుదీనా యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. సో దాని తర్వాత అది బాగా కలిపేసేయండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోతుంది. సో మంచిగా అలా కలిపేసేయండి. అది కలిపిన తర్వాత నేనైతే 1 గంట 2 గ్లాసులతో బియ్యం తీసుకొని నానబెట్టానండి. సో దాన్ని కొంచెం రైస్లో వేసి కొంచెం సేపు మనం అటు ఇటు కలిపితే ఆ గింజ మనకి మెత్తగా రాకుండా కొంచెం పొదునుగా ఉండి బగారా రైస్ మంచిగా వస్తుందన్నమాట. సో నేను ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. బగారా రైస్కి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలా నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దాన్ని కొంచెం కలిపేసి మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది దానికి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 1 అవర్ సోక్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ 10 మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకబెట్టితే నెక్స్ట్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పెడితే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, మనం నార్మల్గా చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా ఏం పట్టదు. సో చూసారా 10 మినిట్స్కి ఇట్లా అయింది. నేను ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా దీన్ని తీసేసా. సో ఇప్పుడు మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎట్లా చేస్తా అనేది మీకు చెప్తా. సో ఫస్ట్ నేను చికెన్ని పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాను. సో దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, కారం వేసాను. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను అనమాట. ఇవన్నీ మంచిగా మనం కలిపేసుకోవాలి. సో బాగా మ్యారినేట్ అయితే కనుక మన కర్రీ కొంచెం జ్యూసీగా బాగుంటుంది. సో దీన్ని కూడా నేను కలిపేసి ఇట్లా పెట్టుకొని 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు కర్రీ చేయడానికి నేను సేమ్ ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, లవంగం ఇట్లాంటివి తీసుకున్నాను. సో కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి సో ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ అయితే యాడ్ చేసుకుంటాం దాంట్లో. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సో అవి యాడ్ చేసేస్తున్నాను. దాని తర్వాత నేను కొంచెం చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను. ఒక 3 చిల్లీస్ తీసుకున్నాను, పచ్చిమిర్చి. సో చిన్న సైజు ఉల్లిపాయలు నేను 2 తీసుకున్నాను. సో అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవి కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడికించాలి. తొందరగా ఉడికించడానికి నేను కొంచెం ఉప్పు వేసాను అనమాట. సో ఇది బాగా కలిపేసిన తర్వాత నేను యాక్చువల్లీ పొటాటో యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసి నేను ఏ టైంలో అయితే పొటాటో యాడ్ చేస్తున్నానో అప్పుడు మీరు చికెన్ వేసుకోండి. సో ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపేస్తే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పొటాటో యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో చికెన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో సో ఇదంతా బాగా కలిపేసేయాలి. నేను ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాను. అప్పుడు ఇట్లా అయిపోయింది మంచిగా. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసాను. సో దీన్ని కూడా మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ అనేది ఉడికిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి అది కొంచెం కుక్ అవుతుంది, ఆ మసాలాస్ అవన్నీ కుక్ అవుతాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను.
సో తర్వాత మనం మూత తీసేసిన తర్వాత అయితే కొంచెం ఇట్లా అవుతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సో ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి చికెన్ అనేది మంచిగా జ్యూసీగా అయిపోయింది. సో ఈ టైంలో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ ఫస్ట్ నేను కొంచెమే వేసాను కాబట్టి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అవన్నీ వేసి అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. సో ఈ టైంలో యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను కాబట్టి ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. సో వీటన్నిటిని మంచిగా కలిపేసేయాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి. సో వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి, బట్ ఇట్లా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనం కొంచెమే యాడ్ చేసుకోండి, ఏంటంటే మ్యాగ్నేషన్లో కొంచెం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు కొంచెం వాటర్, మనం ఎందులో అయితే చికెన్ సోక్ చేసామో అక్కడ వాటర్ వేసేసి నేను ఒక పెద్ద టొమాటో అనేది యాడ్ చేశాను. సో దాన్ని కొంచెం సో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేస్తే ఇట్లా అయిపోతుంది అన్నమాట. సో టొమాటో కూడా మంచిగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. సో ఇంకొక 10 మినిట్స్ మనం దీన్ని ఇట్లా ఉడకనిచ్చాలి. దాని తర్వాత నేను కొంచెం గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ కర్రీ మనకు అయిపోవచ్చింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఎప్పుడైనా ఆయిల్ పైకి వచ్చేస్తే మన కర్రీ అయిపోయినట్టు. సో దీన్ని ఒక 2 మినిట్స్ కలిపేస్తే మనం ఏదైతే గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసామో ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే అయిపోయింది. సో ఇది మన చికెన్ కర్రీ అన్నమాట. సో ఇవాళ మా సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. సో ఇట్లాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, శ్రీశాంత్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.